హే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దానికోసం ఇలా 4 ఫోల్డ్స్ ఉన్న క్లాత్ తీసుకోవాలి. మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే అంత దానికంటే 3 ఇంచెస్ ఎక్కువ. నేను పేపర్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, క్లాత్ సరిగ్గా కనిపించట్లేదు. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ లైన్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా నీట్గా డీటెయిల్ వీడియో కావాలి అంటే నా ఛానల్లో బెలూన్ స్లీవ్స్ ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది, పేపర్ కటింగ్ వీడియో. ఆ వీడియో చూడండి, నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా చూడండి. నార్మల్ హ్యాండ్ లెంత్ కంటే 3 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. 3 ఇంచెస్ ఎక్కువ తీసుకున్న దానికి ఇలా బాక్స్ వేసుకొని ఇలా హ్యాండ్లో కర్వ్ తీసుకొని కలిపేసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దగ్గర మనం కట్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ కట్స్ పెట్టుకోవాలి. మధ్యలో మిడిల్ పాయింట్ అని రాసుకోవాలి. కట్స్ దగ్గర నుండి ఇప్పుడు ఇలా రైట్ సైడ్ ఫ్రిల్స్ అని మిడిల్ పాయింట్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఫ్రిల్స్ అని మిడిల్ పాయింట్ సైడే పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ నేను మొత్తం 15 ఇంచెస్ తీసుకున్నా. 2 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం, 3 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం, 10 ఇంచెస్ నార్మల్ హ్యాండ్. నేను ఇక్కడ లైనింగ్ యాడ్ చేయట్లేదు కాబట్టి క్లాత్ని ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నా. దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం, 10 ఇంచెస్ నార్మల్ హ్యాండ్ లెంత్, 3 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం. 10 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇంతకుముందు షేప్ తీసుకున్నాం కదా, అలా కట్ చేసుకున్న దగ్గర ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాలో మనకు అర్థం కాదు కాబట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఆ కట్స్ ఎందుకు అంటే మనం ఫ్రిల్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని అర్థం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రిల్స్ అన్ని మిడిల్ పాయింట్ సైడే తిరగాలి. రైట్ సైడ్ ఫ్రిల్స్ అన్ని మిడిల్ పాయింట్ సైడే తిరగాలి. వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ నేను పెడుతున్న ఫ్రిల్స్ మిడిల్ పాయింట్ సైడే తిరిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ పఫ్ స్లీవ్స్ భలే ట్రెండ్ అయ్యాయి కదా. మీరు కూడా ఎప్పుడు బోరింగ్గా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంకొంచెం స్పెషల్గా కనిపిస్తారు. ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంటుంది కదా, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటా అని చెప్పా కదా, అందుకు రాంగ్ సైడ్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా. ఇంతే అండి. ఇప్పుడు ఎంతో ట్రెండీగా మారిన పఫ్ స్లీవ్స్. ఇప్పుడు టాప్కు ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. అటాచ్ చేసుకోకుండా ముందే కొంచెం లోతు తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ పైన మిడిల్ పాయింటే పెట్టుకోవాలి. హ్యాండ్ రాంగ్ సైడ్లో ఉండాలి, టాప్ రైట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ సైడ్, టాప్ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ మీద పెట్టి ఒక సైడ్ మొత్తం స్టిచ్ వేసేయండి. ఒక సైడ్ మొత్తం స్టిచ్ వేసాక దాన్ని రివర్స్ చేసి మళ్ళీ సేమ్ స్టిచ్ ఎక్కడైతే వేసామో ఆ స్టిచ్ మీద నుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటూ మిగిలిన హాఫ్ మనం ఇంతకుముందు స్టిచ్ చేసిండాం కదా, ఆ హాఫ్ మొత్తం కూడా స్టిచ్ చేసేయాలి. అలా ఎందుకు మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి అని అంటే ఫ్రిల్స్ ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ కాకుండా ఈక్వల్గా వస్తాయి. ఇంతే అండి. ఇలా టాప్కి హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి దాని మీద మార్క్ చేసుకుని స్టిచ్చెస్ వేసుకోవడమే. ఫ్రిల్స్ కోసం ఎంత తీసుకోవాలో ఇలా కొంచెం అర్థం కాకపోతే నా ఛానల్లో ఉన్న బెలూన్ స్లీవ్స్ పేపర్ కటింగ్ వీడియో చూడండి, చాలా డీటెయిల్డ్గా ఉంది అందులో. ఈ టాప్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ ఉంది. ఈ 2 మీటర్స్లో నేను 2 టాప్స్ స్టిచ్ చేశా. ఒక లాంగ్ టాప్ లాగా, ఇంకొక టాప్ షార్ట్ టాప్ లాగా. అలా తక్కువ ఫ్యాబ్రిక్లో ఇలా 2 టాప్స్ వచ్చేలా ఫ్యాబ్రిక్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనే వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఈ వీడియోనే కాదు, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో రాబోతున్నాయి. మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అవసరం అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ ఫ్రెండ్స్.